నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తారు. ఆయన ఏమంటున్నారు అంటే, ఎందుకు భూముల్ని 99 రూపాయలు అంటే 99 పైసలకే మీరు ఇస్తున్నారు అనే క్వశ్చన్. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వం కంపెనీల్ని ఆహ్వానిస్తూ అతి తక్కువ ధరకే భూముల్ని ఇవ్వడం అనేది గత కొన్నాళ్ళుగా జరుగుతున్న చర్చ. మరి దీని గురించి ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో బొత్స గారు ప్రస్తావించడం ఎలా చూడాలి, అసలు ఆయన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పటి నుండో అంటున్న మాట ఏంటంటే 99 పైసలకి మీరు భూములు ఎలా ఇస్తారు అని కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు బొత్స గారు కూడా కౌన్సిల్ సమావేశాల్లో ఇదే ప్రశ్నను లేవనెత్తారు. వేరే రాష్ట్రాల్లో బిడ్డింగ్లు వేసుకొని కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుక్కుంటుంటే మీరెందుకు ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారు అనే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. దీని వెనుక దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ఇక్కడ ఒక మొదటి నుంచి ఈరోజు కాదు, బొత్స సత్యనారాయణ గారు 2004 నుంచి 2014 దాకా నాడు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన కీలక మంత్రిగా పనిచేశారు. నాడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. నాటి కాంగ్రెస్ ఏ విధానాలని అవలంబించిందో ఎంచుకుందో అదే నాటి నుంచి నేటికి కూడా అదే రకమైన ఐడియాలజీతోటి బొత్స సత్యనారాయణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కంపెనీలకి చేసే కేటాయింపుల్ని రియల్ ఎస్టేటు దృక్పథంతో చూసేవాళ్ళు. పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న తర్వాత అతన్ని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక్కడే ఛాంపియన్ అయితే కాదు, నీకు ప్రభుత్వ పరంగా మేము సహకారం అందిస్తాం, నువ్వు ఒక అకాడమీ ఏర్పాటు చేయి, మరింత మంది ఛాంపియన్లు తయారు చేయి అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుల్లెల గోపీచంద్కి అకాడమీ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు చేస్తే, నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అరే ఆ ప్రాంతంలో అంత ఖరీదైన భూములు ఇస్తున్నారు మీరు బ్యాడ్మింటన్ అకాడమీ కోసము అని చెప్పని. అంటే వాళ్ళ దృష్టిలో భూమి అంటే ఖరీదే, భూమి అంటే రియల్ ఎస్టేటే, అంతకు మించి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు ఏంటి, దానివల్ల దేశానికి ఎటువంటి ప్రైడ్ పెరగడానికి ఆస్కారం కలుగుద్దనే ఆలోచనే లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అతనికి ఆ భూమి కేటాయింపు చేసి అతని ద్వారా ఆ అకాడమీ ఏర్పాటు చేయించడం వల్ల కదా సైనా నెహ్వాలు, పివి సింధు లాంటి, కిడాంబి శ్రీకాంత్ లాంటి ఒలింపియన్లు తయారైంది. ఇవాళ దేశానికి ప్రాతినిధ్యం వహించి దేశానికి ప్రపంచ కప్పుల్లో, అలాగే ప్రపంచ ఛాంపియన్షిప్పుల్లో, అలాగే ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురాగలిగింది. కానీ నాటి కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో రోసే గారు ఆయన అసెంబ్లీలో మాట్లాడతా, రాష్ట్రానికి క్రీడాకారులు కావాలంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవచ్చు, క్రీడాకారుల కోసం ఇంత ఖరీదైన భూములు ఇస్తారా అని చెప్పని అసెంబ్లీలో మాట్లాడాడు. అంటే వాళ్ళ దృష్టిలో క్రీడలు అనేది లేదు, కంపెనీలు అనేది వాటి అవసరం ఏంటనేది వాళ్ళు రియల్ ఎస్టేట్ వాల్యూని దాటి వాళ్ళ ఆలోచన పరిధి పెరగల. అలాగే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, అసలు విశాఖపట్నంలో ఖరీదైన భూములు మీరు కంపెనీలకు ఎందుకు కేటాయింపులు చేస్తున్నారు 99 పైసలకి? ఇదే కంపెనీలు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు బిడ్డింగుల్లో పాల్గొని కోట్ల రూపాయల ధరలకు అక్కడ ఖరీదు చేస్తున్నాయి కదా. ఆయన ప్రస్తావించిన బెంగళూరు అయినా, ఆయన ప్రస్తావించిన హైదరాబాద్ అయినా, అక్కడ ఈ కంపెనీలు మేము కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పని, అంటే ఆల్రెడీ భారతదేశపు ఐటీ మ్యాప్లో హైదరాబాదు, బెంగళూరుకు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుసు. అక్కడ ఒక డెవలప్డ్ ఎకో సిస్టమ్ ఉంది, మిలియన్స్ ఆఫ్ సీటింగ్ కెపాసిటీ ఉన్న నగరాలవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు మా రాష్ట్రానికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి అని కంపెనీలని ప్రాధేయపడుతుంది ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో, వేరే నగరాల్లో కంపెనీలు అక్కడ డెవలప్ అయిన ఎకో సిస్టమ్ నేపథ్యంలో వాళ్ళు అక్కడ మేము కంపెనీలు పెడతాము అని చెప్పని. కానీ అక్కడ కూడా గమనించుకోవాల్సింది ఏంటి, అదే హైదరాబాద్ నగరంలో 1995 నాటికి ఒకసారి వెనక్కి వెళ్తే, ఒక 30 సంవత్సరాల నాడు, ఆ రోజు ఈ కంపెనీలు లేవు.
ఈ కంపెనీల ఏర్పాటు కోసం నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చి, ఆ రోజు కంపెనీల చుట్టూ తిరిగి, ఆ రోజు కంపెనీలు ఛానలైజ్ చేసి తీసుకొస్తే ఇవాళ అక్కడ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. ఏ వాతావరణం అయితే 1995 నాడు హైదరాబాద్ నగరంలో ఉండేదో అదే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఫైల్స్ పట్టుకొని ఆయనే కంపెనీల చుట్టూ తిరిగి, అలా తిరిగే క్రమంలో కంపెనీల వాళ్ళు రకరకాల ప్రశ్నలు ఆయన సంధించేవాళ్ళు. మేము హైదరాబాద్ డైరెక్ట్గా రావడానికి మాకు ఫ్లైట్ యాక్సెస్ లేదు కదా, మీ దగ్గర బేగంపేట లాంటి ఒక చిన్న ఎయిర్పోర్టే కదా, మేము ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి అంత పెద్ద ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ మీ దగ్గర లేదు కదా, మేము కంపెనీలు అక్కడ ఏర్పాటు చేస్తే మా కార్పొరేట్ కల్చర్కి తగిన యాంబియన్స్, అక్కడ గోల్ఫ్ కోర్సు, ఎంటర్టైన్మెంట్ లాంటివి లేదు కదా మీ దగ్గర, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఆయన సంధిస్తే ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక బెస్ట్ కన్వెన్షన్ సెంటరు, ఒక గోల్ఫ్ కోర్సు, ఇటువంటివన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్క కంపెనీ ఇక్కడ గ్రౌండింగ్ అయితే తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన జరిగితే ఆ లక్షలాది మంది యువత ఉపాధి మీద బేస్ చేసుకొని పరోక్ష ఉపాధి మిలియన్ల కొద్దీ ఇక్కడ క్రియేట్ అయితే దాని ద్వారా హైదరాబాద్ ఒక మహానగరంగా విస్తరించింది వాళ్ళ. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కాదు. భారతదేశపు ఐటీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశపు ఐటీ మ్యాప్లో నిలపాలి అని అంటే రాష్ట్రం నుంచి చదువుకున్న యువతకి వేరే రాష్ట్రాలకు వలసల్లని ఉపాధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కల్పించబడాలి అని అంటే కంపెనీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి వెల్ ఎక్విప్డ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, వెల్ ఎక్విప్డ్ ఐటీ యాంబియన్స్ ఉన్న ప్రాంతాలను వదిలిపెట్టుకొని విశాఖపట్నానికి వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళ అవసరం కాదు, మన అవసరం రీత్యా వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాం. మీకు కావాల్సిన మెరుగైన ఫెసిలిటేషన్ మేము ఏర్పాటు చేస్తాం. మా దగ్గర కూడా మానవ వనరులు ఉన్నాయి. మా ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ని మీకు రూపొందిస్తూ ఉన్నాం. ప్రభుత్వపరమైన సహకారం ఇస్తాం, మీకు చౌకగా భూములు ఇస్తాం అని చెప్పని అష్యూర్ చేస్తే కంపెనీలు వస్తాయి. ఇవాళ రాబోయే 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేయగలగాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అలా ప్రభుత్వం పనిచేయాలి అని అంటే ఎలా అయితే 1995 తర్వాత ఒక్క మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాదులో ఏర్పాటైన ఒక నిర్ణయం హైదరాబాదు ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసింది. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి ఒక ప్రముఖ సంస్థల్ని విశాఖపట్నానికి రప్పించే విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. వాళ్ళు సక్సెస్ అయింది అని అంటే ప్రభుత్వం వాళ్ళతో జరిపిన సంప్రదింపుల మేరకు, వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్సెస్ మేరకు మీకు కారు చౌకగా మేము భూములు ఇస్తాం, మీరు ఎక్కడైనా సరే భూమి కొని మీరు మీ సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి కదా, మీ సంస్థలో పనిచేసే మానవ వనరులు మా రాష్ట్రంలో ఉన్నారు, మీరు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మీ సంస్థను నెలకొల్పున్నారు, మా రాష్ట్రాన్ని కూడా మీరు అంటే మా రాష్ట్రాన్ని కూడా ఒక అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీగా మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పని వాళ్ళని అభ్యర్థించిన మేరకు వాళ్ళు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు. ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి కూడా సత్వ, అలాగే రహేజా వంటి సంస్థల అవసరం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ ఉంది. ఇవాళ బొత్స సత్యనారాయణకి అసలు ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత ఉందా? ఇతను ఏం చెప్తున్నాడు, మేము ఎకో సిస్టమ్ అనేది 2004 నాటికే విశాఖపట్నంలో అమర్చామని చెప్తున్నాడు. ఏంటి 2004 నాటికి అమర్చిన ఎకో సిస్టమ్? ఇతను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004కి ముందు వోక్స్ వ్యాగన్ కార్లు తయారీ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఛానలైజ్ చేశారు. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయించాలని చెప్పని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అందులో ఈ మహానుభావుడు బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీ మినిస్టర్. ఈయన ఆ ఫైనల్ సంప్రదింపుల కోసం జర్మనీ వెళ్ళాడు వోక్స్ వ్యాగన్ కంపెనీతో. వెళ్లే క్రమంలో వీళ్ళ మేనల్లుని కూడా వెంట పెట్టుకెళ్తే తర్వాత అసెంబ్లీలో అడిగారు, నీ మేనల్లుడిని అధికార బృందంలో ఎందుకు తీసుకెళ్ళావా అని అంటే, నాకు కంప్యూటర్ వాడటం రాదు కాబట్టి నా మేనల్లుడిని తీసుకెళ్ళా అన్నాడు. సరే తీసుకెళ్ళావు. ఈయన చేసే నిర్వాహకం ఏంటి అంటే
కంపెనీని తీసుకురాకుండా ఎవరో ప్రతినిధులతోటి ఆ రోజు వశిష్ఠ వాహన్ అని చెప్పని ఒక ఎస్పీవి ఏర్పాటు చేయించి ప్రభుత్వం నుంచి 11 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సిన దగ్గర ప్రభుత్వం నుంచి 11 కోట్ల ఆ కంపెనీలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేస్తే ఈయన కాంటాక్ట్ అయిన వ్యక్తులు ఇప్పుడు మనం సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం కదా, ఆ టైంలో 11 కోట్లు లేపేశారు. లేపేసేటప్పటికి ఆ మరక ఎవరు కంటింది? వోక్స్వాగన్ కంపెనీ కంటింది. వోక్స్వాగన్ కంపెనీ వాళ్ళు 11 కోట్లు కొట్టేసినట్టుగా. వాళ్ళు కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఈ బొత్స సత్యనారాయణ డబ్బులు పోయి ఏడ్చేస్తామన్నాడు. అంటే ఈయన అవగాహన రాయిచ్చిన తోటి ఓ రకంగా మాట్లాడుకుంటే ఈయనకి ఏమీ తెలియదు, ఈయన అమాయకుడు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కొట్టేశారు బయట వ్యక్తులు. ఆ బాధ్యుడు ఈయనే. దాంతో ఇండస్ట్రీ మినిస్టర్ నుంచి తప్పించి ఈయన్ని మార్కెటింగ్ మినిస్టర్గా పనిష్మెంట్ ఇచ్చారు ఈయనకి. ఈయన వచ్చి మేము రాష్ట్రంలో ఇరగదీశాం, మేము రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ మెయింటైన్ చేశామని చెప్పని చెప్తున్నాడు. ఇవాళ రాష్ట్రానికి సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర యువత, చదువుకున్న యువత జీవితకాలం హైదరాబాదో బెంగళూరులో లేకపోతే విదేశాలకు తరలిళ్ళి అక్కడ ఉపాధి పొందాల్సిన నష్టం లేదు. ఇవాళ రాష్ట్రానికి ప్రముఖ సంస్థలు రప్పించబడాలి అని అంటే ఆ ప్రాపర్ యాంబియన్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, వీలైనంత వరకు వాళ్ళతో లాబింగ్ చేసుకొని ఆ సంస్థలను రప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వలసలు లేని ఉపాధి కల్పిస్తామని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేసి 2019లో 5 సంవత్సరాల పాటు రాష్ట్ర నిరుద్యోగ యువతని నిలువున మోసం చేశారు వైసీపీ వాళ్ళు. ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేసిన ఎన్డీఏ కూటమి తాను అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల్లో ఇప్పటికి సుమారుగా 20 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికి ఎస్ఐబిపి ద్వారా 8,75,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు క్లియర్ చేసి క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చారు. వాటికి సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అటువంటి క్రమంలో విశాఖపట్నాన్ని ఒక ఐటీ డెస్టినీగా మార్చాలనే ఉద్దేశంతో 5 లక్షల ఉద్యోగ కల్పన ఒక టార్గెట్ పెట్టుకొని ఆ దిశగా ఎస్టాబ్లిష్డ్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీలని, లక్షలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్న కంపెనీలని వాళ్ళని విశాఖపట్నం తీసుకొచ్చే క్రమంలో ప్రభుత్వపరమైన ఫెసిలిటేషన్ చేసే తీరాలి. అలా చేస్తేనే కంపెనీలు గ్రౌండింగ్ అవుతాయి. మైక్రోసాఫ్ట్కి హైదరాబాద్లో భూములు ఇచ్చేనాడు మేము ఎకరం ₹1 ఎకరం 2 కోట్లు అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ రాదు. ఆ రోజున 250 ఎకరాలతోటి ఐఎస్బిని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన క్రమంలో మరి ఐఎస్బి గ్రౌండింగ్ అవటం అనేది ఇవాళ ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ హైదరాబాద్లో గ్రౌండింగ్ అయిందని దేశ మ్యాప్లో హైదరాబాద్కు ఒక గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చినాయి. ఇదే క్రమంలో ఈ సోకాల్డ్ బొత్స సత్యనారాయణ కొనసాగిన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సందర్భాల్లో ఆ రోజుల్లో ఇవాళ రహేజా గురించి మాట్లాడుతున్నాడు. రహేజాకి మీరు 99 పైసలకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని. మనకు హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్, ఆ మైండ్ స్పేస్ ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 26% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 74% రహేజా తోటి ఒప్పందం చేసుకున్నారు ఆ రోజున. అదే సందర్భంలో ఇవాళ గోల్ఫ్ కోర్సు ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళతో కూడా రాష్ట్ర ప్రభుత్వ స్టేక్ 26%గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ఈ బొత్స సత్యనారాయణ మంత్రిగా కొనసాగిన రోజుల్లో ఏపీఐసి చైర్మన్గా ఇవాళ జైళ్ళు బెయిళ్ళు అని చెప్పని తిరుగుతున్న అంబట్రాంబాబు ఏపీఐసి చైర్మన్గా కొనసాగిన రోజుల్లో ఆ రోజుల్లో 26%గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాని రహేజాలో 6% కుదించారు. ఎంఆర్ సంస్థల్లో కూడా 6% కుదించారు. అంటే ప్రైవేటు సంస్థలకి 94% కేటాయింపులు చేసి ఇన్ రిటర్న్ వీళ్ళకి ఏం దక్కింది? ఆ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బులు వచ్చినాయి. క్విడ్ ప్రోకో అవును. దానికి పాల్పడ్డ వ్యక్తులు, నాడు పదవులు అనుభవించిన వీళ్ళ పాలన, వీళ్ళు విశాఖపట్నం 2004 నాటికి ఒక ఎకో సిస్టమ్ మెయింటైన్ చేశారంట. ఈ బొత్స సత్యనారాయణ చేసిన నిర్వాహక పర్యవసానం, ఈ వశిష్ఠ వాహనం నిర్వాహక పర్యవసానం, వోక్స్ వ్యాగన్కి ఆంధ్రప్రదేశ్ మొహం చూడకుండా మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజుల్లోనే 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన. అది కొన్ని వేల మంది రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు దక్కాల్సిన ప్రతిపాదనని ఈ బొత్స సత్యనారాయణ చేసిన నిర్వాహక పర్యవసానం
రాష్ట్రం వైపు చూడకుండా వేరే రాష్ట్రానికి తరలింది. ఉమ్, ఇవాళ వీళ్ళు వచ్చి ఇవాళ లక్షల మంది యువతకి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చొరవ చూపించి సంస్థలను రప్పిస్తుంటే వీళ్ళ హయాంలో సర్వనాశనమైన రాష్ట్ర బ్రాండింగ్ని మళ్ళీ రివైవ్ చేసి సంస్థలని రాష్ట్రం వైపు చూసే దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ప్రభుత్వానికి వంకలు పెడతా, ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తా సభ నుంచి వాకౌట్లు చేస్తున్నారంట. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు ప్రజా జీవితం నుంచి మిమ్మల్ని వాకౌట్ చేయించారు బొత్స సత్యనారాయణ గారు. ఇంకా ఈ దివాలాకోరు విధానాలతోటి రాష్ట్ర యువత ప్రయోజనాలకు భంగం కలిగించే ఇటువంటి నినాదాలతోటి మీ రాజకీయాలను కొనసాగించాలి అని అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న స్థాయి ఫలితాలు కూడా మీకు దక్కవ, ఆలోచించుకోండి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.